బెంగాల్ తర్వాత తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచడం వెనుక అసలు వ్యూహమేంటి? తెలంగాణలో అధికారానికి అనుకూల వాతావరణం ఉందని భావిస్తున్న నేతల మధ్య విభేదాలే పార్టీకి పెద్ద అడ్డంకిగా మారాయా? ముందుగా పార్టీని ప్రక్షాళన చేసి ఆ తర్వాతే కాంగ్రెస్ పై సమరానికి దిగాలని అధిష్టానం భావిస్తోందా? బండి సంజయ్ని మరొకసారి రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొచ్చే ఆలోచన నిజంగానే ఢిల్లీలో జరుగుతోందా? తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తు రాజకీయాన్ని ఎంతవరకు మార్చబోతున్నాయి? బెంగాల్ ఎన్నికల తర్వాత తెలంగాణను కీలక లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ రాష్ట్రంలో పార్టీ బలాన్ని మరింత పెంచే వ్యూహంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. కానీ బీజేపీకి ఉన్న అసలు సమస్య ప్రత్యర్థి పార్టీలు మాత్రమే కాకుండా సొంత పార్టీలోని అంతర్గత విభేదాలు అన్న అభిప్రాయం అధిష్టానం స్థాయిలో ఉందని ప్రచారం జరుగుతుంది. పాత నాయకులు, కొత్త నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ముఖ్య నేతల మధ్య విభేదాలు పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతున్నాయని హైకమాండ్ గుర్తించినట్లు సమాచారం. అందుకే ఎంపీలను ఒకే వేదికపైకి తీసుకురావడం, లంచ్ మీటింగ్లు, టిఫిన్ భేటీలతో నేతల మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర నాయకత్వంలోనూ మార్పు ఉండొచ్చన్న ప్రచారం తెలంగాణ బీజేపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. ముఖ్యంగా బండి సంజయ్ పేరు మరోసారి తెరపైకి రావడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఉత్కంఠ మరింత పెరిగింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేసిన సమయంలో పార్టీకి వచ్చిన రాజకీయ ఊపు ఇప్పుడు హైకమాండ్ లెక్కల్లో కీలకంగా మారిందన్న ప్రచారం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు, మునుగోడులో గట్టిపోటీ వంటి పరిణామాలను ఆయన నాయకత్వానికి అనుకూలంగా చూపిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ రాజకీయాలకే పరిమితమైన బీజేపీని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లడంలో బండి సంజయ్ కీలకంగా పనిచేశారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. బీసీ సామాజిక వర్గాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోనూ బండి నాయకత్వం పార్టీకి ఉపయోగపడుతుందని కొందరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య గతంలో ఉన్న విభేదాలను తగ్గించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పదవీకాలం కొనసాగుతున్న నేపథ్యంలో వెంటనే మార్పు కాకుండా పరిస్థితిని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వాదన కూడా ఉంది. ఇక్కడ మరో కీలకమైన అంశం బండి సంజయ్ కుటుంబానికి సంబంధించిన కేసు చుట్టూ జరుగుతున్న రాజకీయ చర్చ. ఆ అంశం ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు దక్కే విషయంలో అడ్డంకిగా మారుతుందా అన్నది ఇప్పుడు పార్టీలో మరో వర్గం చర్చగా మారింది. అదే సమయంలో ఈ కేసు వెనక పార్టీలోని అంతర్గత రాజకీయాల ప్రభావం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అందువల్ల కేవలం వ్యక్తిగత ఇమేజ్ ఆధారంగా కాకుండా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే తెలంగాణ బీజేపీలో ఇప్పుడు జరుగుతున్నది కేవలం అధ్యక్ష పదవిపై మార్పు చర్చ మాత్రమే కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పెద్ద వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది. బీజేపీ ముందుగా తన ఇంటిని చక్కదిద్దుకుని కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తోందా? బండి సంజయ్ కు మళ్లీ పగ్గాలు అప్పగిస్తారా? ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కమలం దూకుడును ఎంతవరకు పెంచుతుందో చూడాలి.